సరే ఇంకా బయలుదేరు మేనేమి ఇది యుద్ధానికి నేను చూసుకుంటాను అన్నాడు. సుగ్రీవుడు బయలుదేరాడు. కిష్కింధాపురము సింహద్వారము అక్కడికి వెళ్ళాడు. సింహగర్జన చేశాడు. అన్నయ్యని ఫైటింగ్కి ఆహ్వానించాడు. వాలి వచ్చాడు. వీళ్ళందరూ చెట్టు చాటున ఉన్నారు. అంటే చెట్టు చాటున ఉండటానికి కారణం ఏమిటి అంటే కనుక ఇది కిష్కింధాపురము, ఇది ఒక క్యాపిటల్ నగరము. రామచంద్రమూర్తి వనవాస దీక్షలో ఉన్నాడు. నగరములలోకి అడుగు పెట్టాడు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్లన్నీ. మొట్టమొదట అరణ్యవాస ప్రారంభం సమయంలోనే శృంగిభేరిపురము అనేటువంటి ఒక సిటీ వస్తుంది. ఆ సిటీని పరిపాలించేటువంటి వాడు, ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి వాడు గుహుడు. గుహుడు అంటాడు, నువ్వు రావయ్యా మా ఊరు అంటాడు. రాకూడదయ్యా, నేను జనపదాల వరకే, నేను నగరాలలోకి అడుగు పెట్టను అంటాడు. ఆ తర్వాత వాలి సంహారం జరిగిన తర్వాత కూడా సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుడిని చేయాలంటే, లక్ష్మణ మీరు ఆ పని చూడండి, నేను నగరంలోకి ప్రవేశించకూడదు, కిష్కింధలోకి వెళ్ళి మీరే ఆ పట్టాభిషేక కార్యక్రమాన్ని చూడండి అని వాళ్ళ చేతే జరిపిస్తాడు, తను అడుగుపెట్టాడు. అలాగే ఇప్పుడు మన సుగ్రీవుడు వెళ్ళి ఫైటింగ్కి ఇన్వైట్ చేసింది కిష్కింధాపురంలో. అందువల్ల ఆ పుర సరిహద్దు అవతల ఉన్నటువంటి వృక్షము, ఆ వృక్షం చాటున వీళ్ళందరూ ఉన్నారండి. మిగతా వాళ్ళు కూడా ఉన్నారుగా, హనుమంతుడు ఉన్నాడు, నలుడున్నాడు, నీలుడున్నాడు, మిగతా పరివారం కూడా ఉన్నారు కొంతమంది. సరే యుద్ధానికి వచ్చాడు వాలి. ఎందుకురా నాతో గొడవ, అక్కలేని గొడవ అన్నాడా? కాదు అన్నాడు. ఇద్దరు ఫైటింగ్ చేశారు. ముష్టి యుద్ధము, మల్ల యుద్ధము.